సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పరామర్శించారు, ప్రెస్‌తో మాట్లాడారు. అంతా బానే ఉంది. ఆయనకున్నటువంటి ప్రాథమిక హక్కు ఒక పులివెందుల శాసనసభ్యునిగా, ఒక పార్టీ అధినేతగా ఆయనకున్నటువంటి హక్కు ఎవరికీ కాలు రాసేటటువంటి అవకాశం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా వెళ్ళి పరామర్శించాడు. అయితే గతంలో రమ్య అనే అమ్మాయి హత్య జరిగితే ఇలాగే లోకేష్ గారు పరామర్శించడానికి వెళ్తే లోకేష్ గారిని అరెస్ట్ చేశారు లక్ష్మీనాగ్ గారు గతంలో. అవును, ఆ గతంలో ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి రమ్య అనేటటువంటి అమ్మాయిని ఇండిపెండెన్స్ డే రోజు నడి రోడ్డు మీద నరికి చంపితే మేం ప్రతిపక్షంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని అరెస్ట్ చేశారు. మరి నిన్న అట్లాంటివి ఏమీ జరగల. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి పరామర్శిస్తా ఉన్నారు, కులం కార్డులు తీస్తా ఉన్నారు, అవన్నీ చేస్తా ఉన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ తర్వాత ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసినటువంటి హత్య, దీనికి ప్రభుత్వం హోమ్ మినిస్టర్ బాధ్యత వహించాలట, లోకేష్ గారు బాధ్యత వహించాలట, డీజీపీ బాధ్యత వహించాలట, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కమిషనరు, ఏసీపీ, సిఐ. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం హత్య కాదా అనేది నిర్ధారించవలసింది చట్టం. వారు ఇంకా నిర్ధారించకుండానే దొంగ బొమ్మలు తీసుకొచ్చి, వేరే వారి డెడ్ బాడీని తీసుకొచ్చి, ఇదే సాయి కృష్ణ డెడ్ బాడీ అని చెప్పేసి కులం అంటగట్టి, కాపు కులస్తుడి డెడ్ బాడీ అని చెప్పి ఒక డెడ్ బాడీని చూయించి, ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అట్లాంటి దొంగ ప్రచారాలు చేసి ఈరోజు వచ్చి కాపు కులాన్ని ఉద్ధరించే వాళ్ళగా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నా సూటి ప్రశ్నలు. ఇదే పరామర్శ మరి జనపల్లి శ్రీనివాసరావు, అతని ఇంటి పేరును కోడికత్తిగా మార్చేసావు కదా, అతన్ని ఎందుకు పరామర్శించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? ఆన్సర్ చేయాలా? ఆ తర్వాత ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటా పోతా ఉంటే చాలా ఉంటాయి లక్ష్మీనాగ్ గారు. ఈయన హయాంలో జరిగినటువంటి ఆకృత్యాలు, ఓం ప్రతాప్ కుటుంబాన్ని నువ్వు ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు? మద్యం రేట్లు షాక్ కొడతాయని అడిగినటువంటి ఓం ప్రతాప్ కుటుంబాన్ని నువ్వు ఎందుకు పరామర్శించలేదు? ఆ తర్వాత వెంకయ్య నాయుడు అని చెప్పేసి దర్శి నియోజకవర్గంలో అన్నా రాంబాబును క్వశ్చన్ చేసిన పాపానికి, రోడ్లు బాగాలేదని చెప్పిన పాపానికి మరుసటి రోజు శవం అయితే వెళ్ళాడు, అతను ఎందుకు పరామర్శించలేదు? ఈ రోజు కేవలం కుల రాజకీయాలు చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలను రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు. లక్ష్మీనాగ్ గారు ఈయన ఏమంటాడంటే, ఇది ప్రభుత్వానికి సంబంధం ఉంది ఈ హత్యలో అని చెప్పి వ్యాఖ్యలు చేస్తాడు. సార్, నాదొక సూటి క్వశ్చన్ లక్ష్మీనాగ్ గారు. గత ప్రభుత్వంలో కొంతమంది లైక్ బోరుగడ్డ అనిల్, వర్రా రవీంద్రారెడ్డి, శ్రీరెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీరు మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, మా నాయకుడు లోకేష్ గారిని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని, వారి ఇళ్లల్లో పిల్లల్ని, భార్యల్ని తిట్టి, మా మహిళా కార్యకర్తల్ని, మా మహిళా నాయకులను తిడితే వారు చేసినటువంటి పనులకు చట్టపరంగా శిక్షించింది ప్రభుత్వం. అంతేగాని వాళ్ళని లాకప్లో వేసి ఏమైనా చంపేశారా? ఈరోజు సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదు. అతనికి సిఐకి మధ్య జరిగినటువంటి విషయం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. బట్ అతను మిస్సింగ్. ఆ మిస్ అయినటువంటి వ్యక్తి వేరే డెడ్ బాడీ ఫోటోలు తీసుకొచ్చేసి ఇతను చనిపోయాడు, ప్రభుత్వం చంపేసింది అంటే జగన్మోహన్ రెడ్డి చేసే విష ప్రచారం కాకేంటి సార్ అది? జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి కులాల కుంపట్లు కాకేంటది? ఈరోజు అతను 29వ తారీఖు లోపు తీసుకొచ్చి సబ్మిట్ చేయమని కోర్టు చెప్పిన తర్వాత దానికి ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఈరోజు నాకున్న సమాచారం ప్రకారం సిట్ వేస్తా ఉన్నారు. దాని మీద ఒక డిఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఆ ఎంక్వైరీ జరుగుతుంది. అంతేగాని ప్రభుత్వ హత్య అంటే ప్రభుత్వ పెద్దల్ని బండబూతులు తిట్టి ఇళ్లల్లో పెళ్ళాలని, పిల్లల్ని, ఆడవారిని మొత్తాన్ని తిట్టిన సన్నాసుల్నే చట్టపరంగా శిక్షించాం మేము. అలాంటిది ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి సాయి కృష్ణని ప్రభుత్వం ఎందుకు చంపుతుంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇదే ఇష్యూలో వంశీ గారు, ఇప్పుడు ఆ సిఐ ఎవరున్నారో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి కూడా అదే సామాజిక గురించి మాట్లాడుకోవడం సిగ్గుచేటు సార్. కాదు, ముందు సామాజిక వర్గాలు అదే సార్. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కావచ్చు, కొంతమంది
అక్కడ మాట్లాడినప్పుడు కాపు యువకుడు అని మాట్లాడడాన్ని మీరు ఎలా చూస్తారు? అది నేను మాట్లాడింది కాదు, బయట నేను అదే మాట్లాడింది, చెప్తున్నాను సార్. ఆయన మాట్లాడింది. నేను అదే చెప్తా ఉన్నా. కాపు యువకుడు అయినప్పుడు మిథున్ రెడ్డి అన్ని కోట్లు దోచేసి జైలుకి వెళ్ళినప్పుడు రెడ్డి నాయకుడని ఎందుకు రాయలేదు? ఆ తర్వాత వీళ్ళందరి పేర్ల ముందు రెడ్డి అని ఎందుకు జాయిన్ చేయలేదు సార్? ఎందుకు జాయిన్ చేయలేదు? వీళ్ళందరి ముందు రెడ్డి అనేటటువంటి పేరు ఎందుకు జాయిన్ చేయలేదు? ఈరోజు అతను చనిపోయాడు అని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారానికి బలంగా కొన్ని ఫోటోలు తిప్పారు. ఇప్పుడు ముందు అసలు ఆ ఫోటోలు తిప్పడానికి, ఆ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి కాపు యువకుల పేర్లు, కాపు కమ్యూనిటీ పేరు వాడుకుంటారా? ఇక్కడ జనాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది సార్. వంశీ గారు, మీకు అడ్డు రావడం కాదు, జనాల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. మీరేమో చనిపోయింది విష ప్రచారం అంటున్నారు, ఒక పక్కనే చంద్రబాబు నాయుడు గారు సిఐ గారి మీద చర్యలు తీసుకున్నారు, ఇప్పటికే విఆర్ అన్నారు, తర్వాత సస్పెండ్ చేశారు, చర్యలు తీసుకున్నారు. ఏమీ లేకపోతే ప్రభుత్వం అంత సీరియస్గా ఎందుకు స్పందించింది? ఎందుకు చర్యలు తీసుకుంది అతని మీద? విష ప్రచారం అనే అనుకుంటున్నారా, లేదంటే దానిలో వాస్తవం ఉందండి? సార్ ఒక విషయం సార్, అతను రౌడీ షీటర్ కావచ్చు, అతని మీద పోక్సో కేసులు ఉండొచ్చు, మైనర్ బాలికను అత్యాచారం చేశారట, గ్యాంగ్ రేప్ చేశారట, అట్లాంటి కేసు ఉండొచ్చు. ఒకని చంపేసి సోషల్ మీడియాలో నేనే చంపానని కత్తితో సహా పెట్టాడట, 302 కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ కూడా ఉండొచ్చు, కాదంటలేదు. కానీ సిఐ నాగరాజు అనేటటువంటి వ్యక్తి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అతను మిస్సింగ్ అవడానికి కారణమయ్యాడు, లేదంటే 29వ తారీఖు తెలుస్తుంది. అతను మిస్సింగ్ అవడానికి కారణం ఇంత పెద్ద ఇష్యూని సప్రెస్ చేసి బయటికి రాకుండా చేసినందుకు చర్యలు తీసుకున్నారు, ముందస్తు చర్యలు సార్ ఇవి. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారి దగ్గర ఈరోజు కంప్లైంట్ కూడా తీసుకున్నారు. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కూడా అయింది ఈరోజు. సో ఇట్లాంటి విషయాలు సార్, ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది అని అంటా ఉన్నా కదా, సాయి కృష్ణ గారి అమ్మగారి దగ్గర కమిషనర్ రాజశేఖర్ బాబు గారు కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేస్తే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు తెలుసా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు, వారికి అనుకూలంగా ఉండేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఆల్సో ఈ పేపర్లు ఏం చెప్తా ఉన్నారంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయిందట. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి ఎఫ్ఐఆర్ అయిందట. సార్ నేను డిగ్రీ చదివే రోజుల్లో సార్ పొన్నూరు నుండి తెనాలికి ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. ట్రైన్ కరెక్ట్గా కదిలే టైంకి, అప్పుడంటే చిన్నపిల్లలం కదా సార్, సరదాగా మేము ట్రైన్ని నెడుతున్నట్టు షో చేసేవాళ్ళం. ట్రైన్ కదిలింది, వెంటనే ట్రైన్ లో మ్యూట్ లో ఉన్నారు సార్, మీరే మ్యూట్ లో ఉన్నారు. మిమ్మల్ని ఏదో అడుగుతున్నారండి లక్ష్మణరావు గారు, ఆయన మ్యూట్ లో ఉన్నారు. వినండి, నో లెట్ మీ కంప్లీట్, మధ్యలో రావద్దు. మేము నెట్టాం కాబట్టి రైలు కదిలింది అని చెప్పేవాళ్ళం. అలాగే డ్యూ ప్రొసీజర్ ప్రకారం ఆ జరిగినటువంటి విషయంలో వాళ్ళ అమ్మగారి దగ్గర కంప్లైంట్ తీసుకోవటం, ఇదంతా కూడా డ్యూ ప్రొసీజర్. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇవన్నీ జరిగాయని అంటా ఉన్నారు వీళ్ళు. మేము నెట్టాం కాబట్టి ఆ రోజు రైలు కదిలిందని అన్నాం. ఇలాగే వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి కంప్లైంట్ తీసుకున్నారు, ఇవన్నీ ఎఫ్ఐఆర్లు అయినాయా? సిగ్గుండాలా? ఇక కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉంటే, మా పార్టీ 44 సంవత్సరాల్లో మొన్న మేము మహానాడు జరుపుకుంటే 1983 నుంచి మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి మేము మహానాడు చేసాం, వాళ్ళని సన్మానించుకున్నాం. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను మేము సన్మానించుకున్నాం. అలాగే ఈరోజు నిజంగా మా కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉంది సార్. ఏంటంటే మా నాయకులందరూ కూడా, మా లోకేష్ గారు అప్పట్లో విర్రవీగినంటి సైకోగాళ్ళని కట్రాయతో ఊరేగిస్తారన్నారు సార్. అది చేయట్లేదనేటటువంటి ఒక అసంతృప్తి తప్ప ఏ అసంతృప్తి మాలో లేదు సార్. అసలు మా సార్ ఇంకో రైట్ కంప్లీట్ చేయనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయం చూసుకుంటే సార్, కలగడ శ్యామ్ అని చెప్పేసి వాళ్ళ పార్టీని అధికారంలో తీసుకురావడానికి 2019 వరకు విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి కార్యకర్త కోవిడ్ టైంలో బెడ్ లేక చనిపోయాడు సార్. ప్రభుత్వం వాళ్ళదే. ఆ తర్వాత కోర్టుల మీద, జడ్జీల మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయినటువంటి ఒక రెడ్డి కార్యకర్త, అతనికి 72 రోజుల తర్వాత బెయిల్ వస్తే షూరిటీలు ఇచ్చే దిక్కు లేదు సార్ వాళ్ళ పార్టీలో. రైట్, మీరేం చెప్పాలి? మళ్ళీ ఇంకొకళ్ళు ఉన్నారు, చెప్పండి. మీరు సూటిగా చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు వంశీ గారు? సార్ ఈ రోజు నేను చెప్పాను కదా, మా కార్యకర్తల్లో ఒకటే అసంతృప్తి. రైట్, లోకేష్ గారు చెప్పినటువంటి ఆ కట్రాయర్ల మీద ఊరేగింపు చేసేటటువంటి కార్యక్రమం పూర్తయితే మా కార్యకర్తలందరం కూడా ఆ ఒక్క అసంతృప్తి కూడా పోయి పార్టీ కోసం ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కార్యకర్తలు కాదు.
కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారండి? కార్యకర్తలు అంటే మీ పార్టీయే సందర్భంగా చేస్తారు, కానీ ప్రభుత్వాన్ని మీరు కోరుకున్నట్టుగా నడుపు